పరిచర్యలో దేవుని మహిమపరచాలని, దేవుని ఘనపరచాలని, నా బిడ్డ నాతోనే ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు కొన్ని జీవిత ప్రయాణంలో ఇటువంటి స్పీడ్ బ్రేకర్స్, దేవుడు ఎవరిని కూడా కీడు విషయమై బాధపెట్టే దేవుడు అయితే మాత్రమే కాదు. ఇంకా రాజేష్ గారు తన బిడ్డ గురించి చెప్పేటప్పుడు మాటలు రాని దుఃఖంతో కన్నీరు షర్టు కూడా తడిసింది, కానీ మనకెవరికి కన్నీరు రాదు. ఎందుకేనంటారు చెప్పండి? మనలో ఒకరిద్దరం కన్నీరు కార్చాం, కానీ అందరూ మనం అంత ఏడవలేదు. ఎందుకేనంటారు? ఆ బిడ్డ తన బిడ్డ కాబట్టి, ఈ బిడ్డ ఆయన బిడ్డ కాబట్టి, ఆయన బిడ్డకి ఏమన్నా అయితే ఆయన ఏడుస్తాడు. అర్థమైంది మీకు నా మాట? ఈ బిడ్డ కోసం ఈ తండ్రి ఏడిచాడు, ఈ తండ్రి ఆయన బిడ్డ కదా, ఆ తండ్రి ఏడుస్తాడు ఈ బిడ్డకి ఏమన్నా అయితే. ఎవరి బిడ్డరా ఎక్కెక్కి ఏడవడం అని తెలుగులో సామెత ఉంది. ఎవరి బిడ్డ బాధ కలిగితే ఆ తల్లి ఏడుస్తారు. కాబట్టి తన బిడ్డకి కీడు జరిగేటప్పుడు ఈ తండ్రి ఏడిచాడు, ఈ తండ్రి ఆ తండ్రికి బిడ్డ కాబట్టి ఆ తండ్రి ఏడుస్తాడు. ఏమని రాసిన బైబిల్? తండ్రి మరి ఆ రిలేషన్ చూడండి, బంధం ఎలా ఉందో దేవుడిని. తండ్రి కుమారుడు, యేసు మీ అన్న కాడ, విన్నారా పదమేకన్నా మీరు? అంటే ఈయన కూడా ఏమవుతాడు ఆ తండ్రికి? యేసు ఏమయ్యాడు ఆ తండ్రికి? కుమారుడు. యేసు నీకు అన్న కాడ అని రాసింది బైబిల్లో. అంటే ఈయన కూడా తండ్రికి కుమారుడుగానే భావించారు. ఆ తండ్రి నన్ను కూడా కుమారుడుగానే భావించారు. అందుకు అప్పుడు యేసు ఏమవుతారు? నాకు అన్న అవుతాడు, పెద్ద కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు తండ్రికి ఆయన. అంటే యేసుని ఎంత ప్రేమిస్తున్నారో నన్ను అంతే ప్రేమిస్తారు. ఎప్పుడో చెప్పమంటారా? యేసు తండ్రితో ఎలా ఉన్నాడో, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి రాలేదయ్యా, నా కోరికలు తీర్చుకోవటానికి భూమి మీదకి నేను రాలేదయ్యా, మీ ఇష్టం నెరవేర్చడానికి నేను భూమి మీద పుట్టాను అని ఆ కుమారుడు ఎప్పుడైతే ఆ తండ్రిని హెచ్చించాడో, ఈ కుమారుడు కూడా ఆ కుమారుడు లాగానే తండ్రిని హెచ్చిస్తే నేను రెండో కుమారుడు యేసు తండ్రి అయిన దేవుడికి. అప్పుడు యేసు నాకు అన్న అవుతాడు. ఇదివరకు ఓల్డ్ సాంగ్ కూడా ఉండేది, యేసు మన అన్న కాడా, తండ్రి మన నాయన కాడా, అబ్బా కాడా అని. కాబట్టి దేవునితో దగ్గరగా ఉండండి, ఆంతర్యంలో దగ్గరగా ఉండండి. ఇది ఇక్కడ ఎవరి గొప్పతనం ఉండదు. దేవుడు స్వస్థతని ఇవ్వటానికి పాస్టర్ గారి గొప్పతనం కాదు, నీ మనసు మారితే చాలు. దేవుడు మనసు మారిపోతుంది. తాను చేయాలనుకున్న కీడు చేయకోకుండా మనసు మార్చేసుకుంటారు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు కలుగు చేసేది ఎందుకంటే దేవునికి దగ్గరగా జరగాలనే తప్ప దేవుడి నుంచి దూరం చేసే దేవుడు ఎంత మాత్రము కానీ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను దానికి బైబిల్లో ఉన్న సాదృశ్యాన్ని ముందు పెడతాను. అంటే దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదని మనం చెప్తాం, కానీ దానికి ఒక రుజువు చూపిస్తాం. మీకు నమ్మదగిన వాడు అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఐగుప్తు దేశంలో నుంచి ఇంచుమించు 30 లక్షల మందిని ఆ ఎర్ర సముద్రం దాటించి ఆ ఒడ్డును నిలవబెట్టి, అప్పటికే చాలా మంది రోగంతో చనిపోతున్నారు. ఆ నించోబెట్టి అన్నారు ఆయన, 40 సంవత్సరాలు మీరు వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు, ఈ మధ్యలో మీరు ఎవరు కూడా చచ్చిపోకుండా ఉండాలంటే, రోగాలతో చచ్చిపోకుండా ఉండాలంటే ఆ యాత్ర ఈ యాత్ర ఒకటే. ఆనాటి ఐగుప్తు, ఈనాటి లోకం, ఆనాటి కనాను, ఈనాటి పరలోకం. అర్థమవుతున్నాయో మీకు? అదే ప్రయాణంలో మనము ఉన్నాం. ఐగుప్తు నుంచి వాడు బయలుదేరారు కనాను దేశానికి, మనము బయలుదేరినప్పుడు మనం ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం, మనం ఇంకా పోరాటంలోనే ఉన్నాం. సో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అందుకే మన మనసు లోకం మీద ఉండకుండా పై వాటిని వెతికేటట్లుగా ఇశ్రాయేలీయుల యూదులు, మీ అడుగులేమో కనాను వైపు ఉన్నాయి కానీ మీ మనసు మాత్రం విడిచి వచ్చిన దాని మీదే ఉంది అన్నారు ఆయన. ఐగుప్తు మీదే ఉందన్నారు. మనం కూడా లోకంలో ఉంటూ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు అడుగులు వేస్తున్నా మనసు లోకంలోనే ఉండకూడదు. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత నుంచో పెట్టి అన్నారు 5 లక్షల మందిని,
మీలో ఎవరు కూడా రోగాలతో జబ్బులతో చచ్చిపోకుండా ఉండాలంటే నేను మాట చెప్తున్నాను వినండి అన్నారు. చెప్పండి అన్నారు. చేతులు కట్టుకున్నారు, వచ్చారు, మీ చిత్తాన్ని మేము జరిగిస్తామని ప్రమాణం చేశారు, ఒప్పందం చేశారు. ఏం మాట చెప్పారైనా 15-26 చదువుతో రెండు మాట్లాడినా ఏం చెప్పారు ఆ 25 లక్షల మందితోటి? వాడితో చెప్పింది కాదు, ఇక్కడ ఉన్న ఈ కొద్ది మందితోటి మనతో దేవుడు చెప్తున్నాడు. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని వింటున్నారా? ఎవరి దేవుడు? కానీ మనం చదువుకునేటప్పుడు ఏమన్నాలి? అది నిజమైన భక్తి. మన దేవుడు అంటే వల్ల మనకేం ఉపయోగం ఉండదు, గుంపులు పడిపోవడం కాదు. నా దేవుడు అప్పుడే నీకు ధైర్యం వస్తుంది, అప్పుడే నీకు నిబ్బరం వస్తుంది, లేచి కూర్చోవాలి. నా దేవుడు అనుకోవాలి ఎప్పుడైనా సరే, మన దేవుడు కాదు. అంతేనమ్మా? మనందరికీ బ్యాంకులో 10 లక్షలు ఉంటే మనిషికి ఎంత వస్తుంది? తక్కువ వస్తుంది. నా ఒక్కడి పేరు మీద 10 లక్షలు ఉంటే కాబట్టి చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి నీ పేరు మీద ఉండాలి ఆ దేవుడు. దేవుడికి ఇస్తాం. మన అందరి పేరు మీద కాదు, నీ పేరు మీద ఉండాలి ఆ దేవుడు. అది మర్మం. కాబట్టి మీ దేవుడైనా యెహోవా వాక్కును శ్రద్ధగా విని, వాక్ అంటే ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య యోహాను నెత్తునూరు పెట్టుకున్నాడు. ఇది చివరి వరకు నిలబడ్డ యోహాను అమ్మ సలోమి, యేసు ప్రభు తల్లి మరియ ఇద్దరు సొంత అప్పచెల్లుడు కాబట్టే యేసు ప్రభు గురించి సలోమి ముందే తెలిసేసుకుంది. ఈ మానవుడు కాదు, మానవ రూపంలో దిగొచ్చినటువంటి దేవాది దేవుడు. అందుకని సైలెంట్గా యేసు ఒక్కరే ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమని అడిగింది? నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అన్న సంగతి నాకు తెలుసు, మరియమ్మకు కూడా తెలుసు, ఆ విషయం తెలుసు. నువ్వు మరలా వస్తావు, నీ రాజ్యంతో వస్తావు. ఆ వచ్చినప్పుడు నా కొడుకుని తన కుడిపక్క ఒకడిని ఎడపక్కడిని. ఓ తల్లి ఉండవలసిన గుణం చూడండి. ఓ తల్లి ఏం కోరుకుంటుందంటే నా కొడుకు MBBS, నా కొడుకు ఇంజనీరు, నా కొడుకు ఇన్ని ఎకరాలకు ఆస్తులు. కానీ ఆ తల్లి ఏం కోరుకుందంటే నీ బిడ్డకుంటే చాలు, అన్నీ ఉన్నట్టే. మనలో చాలా మంది మనం కూడా ఇవే కోరుకుంటాం. దేవుడు తర్వాత మిగతా అన్ని ముందు అనుకుంటాం మనం. కానీ ముందు దేవుడు, తర్వాత దేవుడు, మిగతా అన్ని ఒకటి తర్వాత 0 పెడితే 10, ఒకటి తర్వాత 2 0 పెడితే 100, అదే ఒకటి తర్వాత 3 0 పెడితే 1000, 10 రెట్లు పెరుగుతుంది. ఇన్ని 0 పెట్టిన తర్వాత ఒకటి తీసేస్తే ఎన్ని 0 ఉన్నా 0నే. ముందు ఆ ఒక్కటి అంటే దేవుడు ఒక్కడే. తిమోతి 2:5 చెప్పినట్టు ఆ ఒక్కటి నీ గుండెల్లో ఉండాలి. దేవుడు ఉండాలి. దేవుడు తర్వాతే చదువు, దేవుడు తర్వాతే భవిష్యత్తు, దేవుడు తర్వాతే ఆస్తులు. అవి హెచ్చించబడతాయి. అప్పుడు దేవుడు తర్వాత మిగతా ఏం పెట్టుకున్నా సరే హెచ్చించబడతాయి. మనం అలా చూడదు. ఇప్పుడు ఎక్కడాకి ఎందుకు? మంచి సేవకులు, వాడు బిడ్డలు సేవకులకి ఎవరు? ఇంజనీర్లు, డాక్టర్లు. నిజం చెప్పండి, ఆరాధించే మీ అందరి ఇళ్లలో ఒక బిడ్డని సేవకుడిగా చేద్దామని తలంపు ఎవరికైనా ఉంటుందా? నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి. కానీ మనం అందరం మళ్ళీ దేవుని బిడ్డలమే తెలుసా? దేవుని ఆరాధించకుండా ఉండలేము. కానీ దేవుని కోసం లేదా పాట పాడతారు కదా, అందరం కలిసి పాడతాం కూర్చుని. జ్యేష్ఠ పుత్రుల్ని నీకు ఇచ్చిన, ఒకవేళ దేవుడి దగ్గర నుంచి ఇచ్చేయమంటే అడగడు కాబట్టి పాడుతున్నాం మనం. ఇచ్చేయమని అడిగితే అడగడు కాబట్టి ధైర్యంతో పాడుతున్నాం మనం. నీ పెద్ద కొడుకు ఇచ్చే నాకు ఎత్తానంటున్నావు కదా. వేలాది నదులంత విస్తార దైవం నీకు ఇచ్చిన, వేలాది నదులంత విస్తార దైవం నువ్వు త్యాగాలు అసలు అది అబద్ధం కదా. ఓ తెచ్చి ఇవ్వు అని అడగడు కాబట్టి నువ్వు పాడుతున్నావు. ఇచ్చేయమంటే కాబట్టి ఆరాధన మనం ఏం చేస్తున్నామో ఆలోచించి ఆరాధించాలి. పాట ఆరాధన అవుతుంది. ఆ ఆరాధన దేవుడికి ఆమోదయోగ్యమా లేదా ఉపమానమా, అతిశయమా, అలంకారమా, భాషా ప్రావీణ్యమా, గొప్ప? ఇది కాదు. ఆంతర్యంలో ఇది నిజమా కాదా? ఇవ్వగలవా? నీ జ్యేష్ఠపుత్రుని నేను దేవుడికి అర్పించగలవా? కాబట్టి ఆ భావం మనలో ఉండాలి. పాడతాం మనం, చెప్తాం సాక్ష్యం మనం. కానీ నిజంగా కట్టముడికి వచ్చేటప్పటికి, ఇవ్వాల్సి వచ్చేటప్పటికి
వేరే కారణాలు వెతుకుతూ ఉంటాం. ఇదే దేవాది దేవుడు అన్నారు, అలా నుంచోబెట్టి నిజమైన శరీరం ఉంటే రోగాలు ఉంటాయి, కానీ రోగాల వల్ల మీరు ఎవరు చదువుతారు? ఎందుకంటే యెషయా గ్రంథం 53:4 కానీ ఇది ఎలా ఉంచండి, తీయద్దు, కావాలని మీరు రాసుకోండి. యెషయా గ్రంథం 53:4 కానీ అదే యెషయా గ్రంథం 53:12 కానీ దేవాది దేవుడు అన్నారు, నేను భూమి మీద పాపాలు తీయటానికి వచ్చానని మీరు అందరూ నమ్ముతున్నారు. పాపాలు మాత్రమే కాదు, రోగాలు కూడా తీయటానికి వచ్చాను. దేవుడికి స్తోత్రం. అంటే మనం ఇంకా రోగంతో చనిపోవాల్సిన అవసరం లేదు. చనిపోవటానికి రోగం ఒక కారణమే తప్ప రోగంతో మాత్రం చచ్చిపోం. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు చచ్చిపోవడం, మీరు నమ్మండి నమ్మకపోవడం. అసలు నిజంగా అలాగే జరిగితే 30-40 సంవత్సరాల నుంచి షుగర్లో బీపీలు, 30-40 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, 30-40 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యలు, అది అట్టాగే ఉంటుంది. నేను అలాగే ఎందుకంటే దేవుడు ఆ శక్తిని మన శరీరానికి ఇచ్చారు. మళ్ళా గుర్తు చేస్తాను, షేవింగ్ చేసిన ప్రతిసారి ఎక్కడో చోట ఘాటాడుతాయి. మళ్ళా రెండోసారి షేవింగ్ చేసుకునేటప్పటికి ఏ మందు రాకుండా తగ్గిపోతుంది. ఎట్ట తగ్గుతుంది? కాబట్టి అది ఆ శక్తిని ఆ పరమాత్ముడు మన ఆంతర్యంలో మన శరీరంలో పెట్టారు. కాబట్టి నిప్పడం, ఎందుకంటే రోగం గబుక్కుని కంగారు పడతాం అనేటువంటి చేయాల్సింది ఏంటంటే మందుల తర్వాత ముందు దేవుడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మందులు లేని దేవుడు పనిచేయడు. గుర్తెట్టుకోవాలి మీరు. చాలామంది మొండిగా ప్రవర్తిస్తారు, ఎందుకంటే దేవుని జ్ఞానంతో మందులు తయారు చేయబడ్డాయి. చాలామంది నాకు దేవుడే ఉన్నాడని మందులు వేసుకోరు. ఇది ఏదన్నా 1-2 కేసులు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఏమీ లేకుండా కూడా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు కోనేరులోకి కడుక్కో, ఇసుకతో కడుక్కో, ఉమ్ముతో కడుక్కో, ఏమని ఎన్నింటివాడేదైనా. కాబట్టి ఎప్పుడు కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా నీ ఎదురు వచ్చేసి దానియేలులాగా, లేకపోతే యోసేపుకి ప్రత్యక్షమైనట్టు అంత పవిత్రత, అంత పరిశుద్ధత ఈ రోజు మనలో లేదు. అలా వచ్చి నీకు స్వస్థతనివ్వగలిగే పరిశుద్ధత నాలో లేదు. కాబట్టి మందుల ద్వారానే దేవుడు మనకి స్వస్థతను ఇస్తాడు. ప్రార్థన చేసుకుని మందు వేసుకోండి. ఆ ప్రార్థనే దేవుడిచ్చే ఔషధం, ఆ మందే దేవుడిచ్చే ఔషధం. కాబట్టి ఎప్పుడు కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించకూడదు. మందు లేకుండా దేవుడు స్వస్థతను ఇవ్వాలి. బైబిల్లో కూడా ఎక్కడెక్కడ ఏదో ఒకటి, పలానా కోనేరులోకి వెళ్ళమన్నారు, పలానా నీటితో కడుక్కోమన్నారు, పలానా వస్త్రాన్ని ముట్టుకోమన్నారు, పలానా తైలాన్ని తీసుకోమన్నారు. వెళ్ళి పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకో అనలేదు. తైలం తీసుకెళ్ళి, నూనె తీసుకెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో తగ్గుతారు. సంఘ పెద్దలు పిలిపించుకుని పవన్ తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని యాకోబు పత్రికలో క్లియర్గా రాసించారు. కాబట్టి అలా మీరు మనస్ఫూర్తి, అది పాస్టర్ గారి వల్లే కాదు, మీ వల్ల కూడా అవుతుంది. ఏదైనా అర్ధరాత్రి 2 గంటలకు 2 చిన్న శోధన వచ్చింది, పెట్టుకో, లేకపోతే నీకో ఏదో ఇబ్బంది వచ్చింది, బుక్కుని కంగారు పడద్దు. చిన్న పబ్బుని బాటిల్ తీసుకో, తలుపులేసి వేసుకో, ఇంట్లో తెలుపు మోకాడేసి ప్రార్థన చేయి, తెచ్చి రాయి. నీకు అర్థమైపోతుంది, నీకు అర్థమైపోద్ది. ఒక 10 నిమిషాలు, 15 గంటలకెల్లా మీరు లేచి నిలబడతారు. ఎక్కడికి పరుగులు ఎత్తాం అసలు. కానీ ఏం చేస్తాం అంటే వెంటనే మనసు వేరే ఆలోచన వచ్చేది. ముందు హాస్పిటల్ పరుగులు ఎలా ఖచ్చితంగా హాస్పిటల్. కానీ ఫస్ట్ దేవుడు తర్వాత హాస్పిటల్. గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్ సిద్ధం చేసేది నువ్వు చేసే ప్రార్థన, డాక్టర్ని సిద్ధం చేసేది నువ్వు చేసే ప్రార్థనే. కాబట్టి అన్నిటికీ ముందు దేవుణ్ణే పెట్టుకున్న వాడి జీవితం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి నిశ్చయముగా నేను నీ రోగములను భరించాను అన్నాడు ఆయన. నువ్వు నమ్మవని నిత్యం అనే పదం వాడారు. డెఫినెట్గా, ఖచ్చితంగా నువ్వు ఇక భరించవసరం లేదు అన్నారు ఆయన. నేనే భరించాను. అలాగే పాపాలు భరించాను అన్నారు. ఆ నుంచోబెట్టి అన్నారు ఆయన. ఇప్పుడు చదవండి, పూర్తి చేద్దాం. ఆయన దృష్టికి న్యాయమైన చేసి. ఎవరి దృష్టికి? ఇదేం గుర్తుపెట్టుకోవాల్సింది. పాస్టర్ దృష్టికో, నాన్న దృష్టికో, ఊళ్ళో పెద్దల దృష్టికో, జనాల దృష్టికో కాదు మనం చేద్దాం. కానీ గొప్ప సూత్రం ఏంటో తెలుసా? రహస్యమందు చూచుచున్న నీ దేవునికి. తలస్నానం చేయి, కాళ్ళకు పసుపు రాసుకో, పూలు ఎట్టుకో, బొట్లు ఎట్టుకో,
కానీ గుర్తుపెట్టుకో, రహస్యమందు చూచుచున్న నీ దేవునికి నువ్వు పవిత్రంగా కనపడేటట్టు ప్రార్థన చేయమన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం యేసు ప్రభువారు తలస్నానం చేసి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ దేవునికి, అది ఆరాధన, అది నిజమైన క్రైస్తవుడు ఉండవలసిన గుణ లక్షణం. కాబట్టి దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? ఇదే గోల్డెన్ రూల్. ఒక్కొక్కసారి దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనపడుతున్నప్పుడు లోకం దృష్టిలో ఖచ్చితంగా చెడుగానే కనపడతాం. అయినా పర్వాలా చదవండి. ఆయన ఆజ్ఞలకు విధేయులై, రెండోది ఏంటి? ఆయన ఆజ్ఞలకు ఏమవ్వాలి? మొదటిదేంటి? దేవుని దృష్టికి మళ్ళా చదవండి. ముందు ఆయన వాక్కు శ్రద్ధగా వినాలి, తర్వాత ఆయన దృష్టికి చెయ్యాలి, తర్వాత మూడోది విధేయులై ఐగుప్తులో చివరి రోగం ఏంటి చెప్పండి? ఎన్ని రోగాలు కలుగు చేస్తాడు ఆయన? 10 ప్లేగ్స్ అంటారు ఇంగ్లీష్ లో. ప్లేగ్ వ్యాధి అని చెప్తారు. ప్లేగ్ ఎక్కడి నుంచి పుట్టిందంటే 10 తెగుళ్ళ నుంచే వచ్చింది. 10 రకాల తెగుళ్ళు పుట్టించాడు ఐగుప్తులు. చివరి తెగులు ఏంటి? మొదటి కొడుకుని చంపేయడం. మొదటి కొడుకేనా? అన్నిట్లో మొదటిదాన్ని చంపేశాడు ఆయన. ఆయన శత్రువుల విషయాల్లో అన్నిట్లో మొదటిదాన్ని చంపేశాడు. అందుకే మొదటి తెచ్చి ఇక్కడ అర్పిస్తారు. ఏదైనా సరే ప్రథమ ఫలం, అదో పండగ. వాళ్ళ ప్రథమ ఫలాన్ని చంపావు, నా ప్రథమ ఫలాన్ని కాపాడావు. అందుకే నా ప్రథమ ఫలం తెచ్చి నీ సన్నిధిలో పెడుతున్నాను. మొదటి బిడ్డ తెచ్చి పాట పెట్టి వినిపించుకుంటాను. ఆగాకి చిన్న కాకరకాయ కాసినా సరే దైవ సన్నిధిలో, దైవకి జ్ఞానం కలిగిన వాడు ఆ చిన్న కాకరకాయ పెంద కూడా తెచ్చి దైవ సన్నిధిలో పెడతాడు. ఎందుకంటే ప్రథమ ఫలం ఉంది. ఆడ ప్రథమ ఫలం చంపావు, కానీ నా ప్రథమ ఫలాన్ని సజీవం ఉంచావు. అదే ఆఖరి తెగులు. అన్ని తెగులు తెచ్చాడు ఆయన. ఏంటి? ఎవడింట్లో చూసినా ఏగలే, ఎవడింట్లో చూసినా కప్పలే, ఎవడు ఒళ్ళు శరీరం చూసుకున్నా ఇద్దరు మాట్లాడుకుంటున్నా గోక్కుంటామే. బొబ్బర్లు కదా, పెద్ద పెద్ద బొబ్బలు వచ్చినాయి కదా. ఎన్ని రకాల తెగులు? 10 రకాల తెగులు తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? ఆయన దృష్టి వాళ్ళు అనుకోని న్యాయమైంది చేయలా, ఆయన ఆజ్ఞలు పాటించాల, ఆయన కట్టడవి అనుసరించాల, ఆయన వాక్య వినల ఐగుప్తి. అందుకే నా తెగుడు వచ్చింది. ఈయనకు చెప్తున్నాడు, మీరు పెద్ద తేడేం లేదు, వింటారా? నా వాక్కు శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైంది ఇచ్చేసి నా ఆజ్ఞలను, నా కట్టడలో పరిపూర్ణ మనసుతో కనుక మీరు అనుసరించి నడుచుకుంటే ఐగుప్తులు కలిగి చేసి చూశారు. ఆ 10 తెగుళ్ళు అవేవి మీకు రావు, అవేవి మీకు రావు, రానివ్వను. రావటానికి కారణం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్లనే రోగం, రోగం వల్ల మరణం. కాబట్టి రోగానికి కూడా కారణం ఏంటంటే పాపమే, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాపానికి మరణానికి మధ్యలో రోగం పనిచేస్తుంది. పాపం వల్ల రోగం, రోగం వల్ల కూడా మరణం. పాపానికి మరణానికి మధ్యలో పనిచేసేది రోగం. ఒకవేళ ఈ లోపు రోగం ఎందుకు గ్యాప్ ఎందుకు ఇచ్చాడు? మంచం ఎక్కిస్తాడు. మంచం ఎక్కేనా అని ఆలోచించుకుంటాడు. ఆలోచించి నేను చేసిన తప్పే కదా అని ప్రక్షాళన చేసుకుంటాడు, కడుక్కుంటాడు, మనసు మార్చుకుంటాడు. మళ్ళీ పసిబిడ్డ ఆరోగ్యం ఇచ్చి మనకి ఎక్కుతాడు మంచం. అర్థమైందా మీకు? మంచం ఎందుకు ఎక్కిస్తాడు దేవుడు? మనం సరి చేసుకోవడానికి ఎక్కిస్తాడు తప్ప సంపదకి మాత్రం కానే కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆలోచిస్తాడు ఎందుకు మంచం ఎక్కానా అని. లేకపోతే వ్యామోహాల్లో విచ్చలవిడితనంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచించాడు కదా. పాపంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నట్టు తెలియదుగా. కాబట్టి ఆ సత్యం గ్రహించాడు. అది చదువు. నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఎప్పుడు స్వస్థపరుస్తారైనా? అది ఆ ముందు చెప్పారు కదా ఏమేమి చేయాలి. ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగం మీకు కలుగు చేయదు. ఒకవేళ ఏదన్నా రోగం వస్తే కనుక నిన్ను స్వస్థపరచు యెహోవా రఫా. మనం పాడుతుందా నిన్ను స్వస్థపరచు అని అన్నారు. ఆయన నిన్ను నేనే స్వస్థపరుస్తాను అన్నారు. వాడు విన్నారా? ఆయన ఆజ్ఞలన్నీ పాటించారా? నడుచుకున్నారా? కానీ అయినా సరే దేవుడు ఏం చేశారు తెలుసా? అయినా సరే వాడు పాటించకపోయినా సరే
105వ కీర్తన. ఈ వాగ్దానం నెరవేరిందా వాళ్ళ పట్ల 40 సంవత్సరాల తర్వాత? ఆ మార్గ మధ్యలో ఒక్కడు కూడా జబ్బుతో చచ్చిపోలేదని రాస్తుంది బైబిల్లో. ఒక్కడు కూడా జబ్బుతున్నా ఆ 30-40 లక్షల మంది ఒక్కడు కూడా జబ్బుతో చచ్చిపోలేదని రాశారు. చూడండి 105వ కీర్తన 37వ చరణం. ఎక్కడ నుండి? ఐగుప్తు నుండి. మామూలుగా ఎట్లా తీసుకొచ్చారు? వీళ్ళు బేకారులుగా ఉన్నారు, పేదవారిగా ఉన్నారు, భిక్షాటన చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వెండి బంగారాలతో బయటికి తెస్తారన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. బయటికి ఎట్లా తీసుకొస్తారా? వెండి బంగారాలతో తీసుకొస్తానని వాగ్దానం చేశారు. అట్టాగే వెండి బంగారాలతో తెచ్చారని రాశారు. చూడండి, చదవండి. బయటికి ఎట్లా తీసుకొచ్చారట? వెండి బంగారాలతో బయటికి. అది కూడా వాగ్దానం చేశారు ఆయన, నేను వెండి బంగారాలతో బయటికి తెస్తాను. తీసుకొచ్చారు. ఎన్ని గోత్రాలు? వారి గోత్రములో అంటే 12 గోత్రాల్లో. అంటే నిస్సత్తువ చేత, వీక్నెస్. నిస్సత్తువ అంటే ఏంటంటే బలహీనత, రోగము. ఆ 12 గోత్రాల్లో ఆ 30 లక్షల మందిలో ఒక్కడు కూడా జ్వరంతో గాని, జబ్బుతో గాని, మరొక దాంతో గాని, బలహీనతతో గాని చచ్చిపోయినట్టు ఒక్కడు కూడా లేడు అన్నాడు. అట్లాగే ముందేం చెప్పారు? నా మాట విని శ్రద్ధగా నా దృష్టికి నీతిగా బ్రతికితే నువ్వు ఒక్క రోగం కూడా నీ మీద రానివ్వను. వీళ్ళు బతకకపోయినా సరే దేవుడు అంటున్నాడు, నిస్సత్తుతో ఒక్కడు కూడా తొట్టిల్లి చచ్చిపోయినాడు ఒక్కడు కూడా లేడు, ఆయన తెచ్చారు బయటికి. ఏమంటాడు? 34 అధ్యాయం మనందరం చదువుతాం. ద్వితీయోపదేశకాండంలో మోషే గురించి ఏమన్నా? వేసుకున్న చొక్కా మాయలేదు, వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, 120 సంవత్సరాలు బతికాడు. నన్ను 180 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నడిపించడం మొదలు పెట్టాడు. చివరి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అప్పుడు నన్ను నడిపించడానికి ఎంత బలంతో పంపేవో, ఇదిగో ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది. నీ శత్రువుల పక్షాన నేను యుద్ధం చేయటానికి కానీ, యుద్ధానికి వెళ్ళడానికి కానీ, యుద్ధం చేయటానికి కానీ ఇప్పుడు అంతే బలం ఉంది అన్నాడు మోషే. ఎట్ట వచ్చిన బలం? అది ఆయన మాట శ్రద్ధగా వింటున్నాడు. శరీరానికి వృద్ధాప్యం ఉండొచ్చు కానీ ఆయన ఆత్మకు మాత్రం వృద్ధాప్యం ఉండనే ఉండదు. దేవునికి ఇష్టం. కాబట్టి రోగాల విషయాల్లో దయచేసి మన పిరికితనం, మన అవిశ్వాసం, మన భయమే మన రోగం. ఆయన యందు విశ్వాసమే మనకి ధైర్యం. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి రోగ భయం అనేటువంటిది, రోగం ఏమీ చేయలేదు. వాగ్దానం అక్కడ ఉంది. మీరు నా మాట వింటారా, మీకు ఏ రోగం రాదు. రానివ్వలేదని ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు దేవుడు. 40 సంవత్సరాల తర్వాత వెండి బంగారం బయటకు తెచ్చాను. ఆ 12 గోత్రాలు ఒక్కడు కూడా నిస్సత్తువ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడు కూడా, అటు ఇటు పడిపోయినవాడు ఒక్కడు కూడా లేడు అని దేవుడే సాక్ష్యం. అలాగే ఈ భూలోక యాత్రలో కూడా నా కార్యాలు పూర్తయ్యే వరకు నువ్వు తొట్టిల్లవు. దేవునికి స్తోత్రం. కాబట్టి రోగాల విషయాల్లో కూడా రోగం ఎప్పుడు కూడా అయోగ్యంగా తీసుకోవటం వల్లే అనేక మంది నిద్రించుకున్నారు అని రాశారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. అదే మీరు కనుక దేవునికి యోగ్యమైన బిడ్డలుగా పండుకుంటే అయినా మంచం ఎక్కిస్తాను, అయినా రోగం వస్తుందని రాశారు అక్కడ. దేవుడికి యోగ్యంగా ఎందుకయ్యా అని అడిగితే ఏం చెప్పారు తెలుసా? అంటుకున్న ఈ లోకపరమైన కొద్ది మాలిన్యం కూడా రోగం రూపంలో ఇక్కడ పోగొట్టేసుకుని డైరెక్ట్గా పరలోకం వెళ్ళటం కోసం మంచం ఎక్కిస్తానని రాశారు. చదివారు లేదు? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చివరి మాటలు ఈ మాటలు రాసి ఉన్నాయి. మంచోడు కూడా రోగం వస్తుందని రాశారు ఆయన. ఎందుకు వస్తుంది అయ్యా రోగం మంచోడు కూడా అంటే ఏమన్నారంటే, లోకంలో ఉన్నారు కాబట్టి, లోకం పాపంలో ఉంది కాబట్టి ఎంతోకంత నీకు అంటుకుంటుంది. అంటుకున్నదంతా కూడా రోగం రూపంలో ఇక్కడే వదిలిచ్చేసుకుని డైరెక్ట్గా పరలోకం తీసుకెళ్ళటం కోసమే నీకు ఈ కొద్ది రోజులు మంచం ఎక్కిస్తానన్నాడు ఆయన. గొప్ప మర్మం అన్నమాట. కాబట్టి అన్నిసార్లు రోగం పాపం అనుకోవద్దు, రోగం మార్పుకు కారణం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోబు ఏ తప్పు చేశాడు రోగం రావటానికి? ఏ తప్పు చేయలేదు నాకు తెలిసినంత వరకు. కానీ రోగం వచ్చిందా రాలేదా? ఎటువంటి రోగం వచ్చిందంటే గాజు చేస్తాను, ఆల్చెప్పులు పట్టుకుని గీక్కు శరీరం అంతా గుడిలో కూర్చుని బాధపడాల్సిన రోగం వచ్చింది. కానీ దేవాది దేవుడు ఏమన్నారు? నన్ను చంపినా సరే నా విశ్వాసం నీ యందు స్థిరమని నేను రుజువు చేసుకోకపోతే అప్పుడు అడుగని దేవుడితో ఛాలెంజ్ చేశాడు. రోగంలో ఉండి కూడా
13:15 యోబు గ్రంథంలో ఆస్తిని పోగొట్టావు, ఆరోగ్యాన్ని పోగొట్టావు, ఆలిని పోగొట్టావు, అన్నీ తీసుకున్నావు, కానీ నేనేం ఛాలెంజ్ చేస్తున్నానో తెలుసు, నువ్వేమైనా తీసేసుకో, నా ప్రాణాన్ని కూడా తీసేసుకో అవసరమైతే, నీ అందు నా విశ్వాసం న్యాయం అని రుజువు చేసుకోకపోతే అప్పుడు అడగన్నాడు. దేవుడు పక్కపక్కన ఓడిపోయి వచ్చి అన్ని డబ్బులు తీసుకోరా అన్నాడు. దేవుడికి ఇస్తాను, అన్ని డబ్బులు తీసుకో. ఆ 10 మంది అక్కడ ఉన్నారు పరలోకంలో, ఇంకో 10 మందిని ఇచ్చాడు ఇక్కడ. ఆ చచ్చిపోయిన 10 మంది పరలోకంలో ఉన్నారు ఆల్రెడీ. ఆ 4 రోజులు మరి ఇక్కడ ఈ భూమి మీద ఆ 10 మందిని చూసుకోవాలి, 7 కొడుకులు 3 కూతుర్లు చూసుకోవాలి కదా. ఆ చూసుకోవడానికి తాత్కాలికంగా 10 మందిని ఇక్కడ పెట్టాడు ఆయన. మర్మం ఆలోచించండి. కాబట్టి గుంపులో పడి కొట్టుకుపోతూ ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి, మన్నుని ఎప్పుడైనా కలిగి ఉండండి. వీలైనంత వరకు కాదు, దేవునితోనే, దేవుని దృష్టికే న్యాయంగా నడుచుకోవాలి. కుయుక్తులు, కుతంత్రాలు, రాజకీయాలు, నాటకాలు, వేషధారణ ప్రమాదం, వ్యభిచారం కంటే ప్రమాదం దేవుని విషయం. ఆవిడని అన్న క్షమించారు, కానీ ఇలా నటించేవాడిని ప్రభు క్షమించారా? మధ్య 23 ఇంటికెళ్ళి చదివి చూడండి. ఇంగ్లీష్లో బూతులు ఉన్నాయి, ఏసై తిట్టిన బూతులు ఉన్నాయి, నన్ను క్షమించండి. అంధవిశ్వాసులారా అని రాశారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మూర్ఖులైన అంధవిశ్వాసులారా. 23 ఎన్నిసార్లు ఈ మాట యేసు ప్రభు వాడారో చూడండి. మూర్ఖులైన అంధవిశ్వాసులారా అంటే ఓ బ్లైండ్ ఫులిష్, అరే ఫూల్. యేసు ప్రభు అడిగారు ఆ మాట ఎవరిని? వేషధారణతో సున్నము కొట్టినటువంటి సమాధులు. ఓ చర్చి 7 వింతల్లో, ప్రపంచంలో 7 వింతల్లో చర్చి ఉందా? కానీ ఓ సమాధి ఉంది. తాజ్మహల్ 7 వింతలో ఒక వింత ఈ రోజున. తాజ్మహల్ ఏంటి? లోపలేముంది? బూడిద ఉంది, పైన ఏముంది? గొప్ప అలంకరణ ఉంది. కానీ దానికి ఉన్న విలువ ఒక గుడికి కానీ ఒక చర్చికి కానీ లేదే. కాబట్టి వేషధారణకి గుర్తింపు ఉంటుంది భూమి మీద, కానీ వేషధారణ అసహించుకుంటాడు దేవుడు. బ్లైండ్ ఫూలిష్, అయ్యో అనే పదం వాడారు. ఎన్నిసార్లు ఉందో చూడండి. అయ్యో అనే పదం ఎక్కడవుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో చివరిలో అవుతుంది. ఎందుకో తెలుసా? భూమి మీద ఇట్ట వేషంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళు ఉంటారే, ఆ ప్రవర్తించిన వాళ్ళంతా నీతిమంతులందరూ ఎత్తబడిన తర్వాత గుర్రాల మీద, ఏనుగుల మీద ఊరేగి రాజకీయాలు చేసి బలుపుతోటి ఎట్టబడితే ప్రవర్తించిన వాళ్ళు ఉంటారా, వాళ్ళంట వాళ్ళ శవాలన్నీ గొట్లుగా పడి ఉన్నాయంట భూమి మీద. వాటిని చూసి అంట పక్షిరాజు అంటే గద్ద ఆకాశంలో ఎగురుతూ చెప్పుకుంటుందంట, ఆహా ఎంత బలుపుతూ బతికేడా ఈడు, ఆఖరికి పరిస్థితి అయ్యో ఎట్ అయిపోయింది. ఒక గద్ద చెప్పుకుంటుందంట అయ్యో అని ఆకాశంలో ఎగురుతూ. సేవలన్నీ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటూ తింటున్నాయి అంట. ఆహా బలిసిన వాడు మాంసం తిన్నారండి, ఈడు ఎంత విరవీగాడు భూమి మీద. చివరికి వేషధారుల పరిస్థితి భూమి మీద అలా ఉంటుంది. కాబట్టి నటించొద్దు. యెహోవా దృష్టికి న్యాయమైనది దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన దృష్టికి న్యాయమైనది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఏదో ఒక రోజున దేవుడు ప్రతి ఆటంకాన్ని మేలుకే మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని మేలుకే మారుస్తాడు. అరే మీరు తప్పు చేసినప్పుడు గడగడ ఉండిపోతున్నారు. ఒకవేళ మనం గుర్తుపట్టేస్తారేమో పట్టేస్తాడేమో యాకరుడు గుర్తుపట్టేస్తే మనం చేసినవన్నీ గుర్తు తెచ్చుకుని చంపేస్తాడేమో. గుర్తుపట్టాడు, పట్టినట్టు నటించాడు. ఏమన్నాడు? ఆఖరికి మెడ మీద పడి ఏడిసి, బెన్యామీను మెడ మీద పడి ఏడిసి అంటాడు, మీరేదో చేయాలని పంపించారు కానీ నన్ను, మిమ్మల్ని రక్షించడానికి నన్ను పంపించాడు ఆయన అన్నాడు. ఏమర్థమైంది మీకు? మీరేదో చేయడానికి నన్ను పంపించారు కానీ చంపేయడానికి పంపించారు, మీరు అంత ప్లాన్ వేసి, మీరు సావకుండా ఉండటానికి నన్ను పంపించాడు రా దేవుడు అన్నాడు. యోసేపు ప్రతిదీ మేలుకే జరిగిందిరా, మీ మేలుకే జరిగిందిరా, మీరు చేసిందే, ఎవరు బాధపడకండి. తప్పు చేసినోడు చేస్తున్నాడు. తలుపు సాటును దాక్కుంటున్నారు, భోజనాలు పెట్టేటప్పుడు తలంచుకు ఒక్కడు కూడా తల పైకి ఎత్తుతున్నారు. అందరూ ఒక్కొక్క జాయింట్ అయితే బెన్యామీనుకి 2 జాయింట్లు వేసాడు. ఏంటో ఇంత బాగా పెడుతున్నాడు ఏంటో అనుకున్నాడు. ఆ 2 జాయింట్లు వేసేటప్పుడే తట్టుకోలేక గదిలోకి వెళ్ళిపోయి పళ్ళు మని ఏడ్చేశాడు. అర్థం చేసుకోండి దయచేసి, ఇంటి వారిని ప్రేమించడం అలవాటు చేసుకోండి. ధర్మశాస్త్రానికి మించిన న్యాయం అని బైబిల్లో రాసి ఉంది. అది యేసు న్యాయము అని రాసి ఉంది. యేసు న్యాయం అంటారు. చూపించిన మాట మీకు. యేసు న్యాయం ఒకటి ఉంది, ధర్మశాస్త్రానికి మించిన న్యాయం.
చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. ఏంటి యేసు న్యాయం ఏంటో. 6:2 గలతీ పత్రిక 6:2 ఒకరి భారములను ఒకడు భరించి, జాగ్రత్తగా వినండి. ఏంటంట? ఒకరి భారములను ఒకడు భరించి. ఎవరి భారం ఎవరు భరించాడు? అక్కడ యోసేపు అన్నదమ్ముల విషయాల్లో అన్నయ్యల భారం అంతా కూడా తమ్ముడు భరించాడా లేదా? చూడండి, ఒకరి భారము ఒకడు భరించి ఎలాగ క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చాడు. ఎవరి నియమం ఇది? క్రీస్తు చేసింది. ఎవరి భారం మోసారు? క్రీస్తు. ఆయనకి సంబంధించింది ఏమైనా మోసారా? సిలువ భారం అంతా ఎవరిదే? నీది నాదేగా. అదేగా సిలువ నియమం. ఎవరి భారం ఆయన మోసారు. కాబట్టి ఒక ఉమ్మడి కుటుంబంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఎదుటివాడు భారం మనం భరించాల్సిందే. అప్పుడు ఎవరి నియమాన్ని నువ్వు నెరవేర్చినట్లు అవుతావంటే యేసుక్రీస్తు నియమాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. అర్థమవుతుంది మీకు? సహించాలి, ఓర్చుకోవాలి, అడిగి ఆ పవిత్రమూర్తి వదుకు తేబడిన గొర్రెల పిల్లలాగా నిలబడాలి. అది యేసుక్రీస్తు నియమం అంటున్నాడు ఆయన. గొప్ప నియమం అది. మనం ధర్మశాస్త్రం చదువుతాం, ధర్మశాస్త్రం వింటాం, కానీ ఈ నియమాన్ని పాటించాం. దానికి మించిన నియమం ఇది. ఈ ధర్మశాస్త్రం చదివి సబ్బాత్కి వచ్చి లేకపోతే ఇంకోటి చేత ఆయన అంటాడు, వరే నువ్వు గట్టోడు అనుకుంటున్నావేం కాదురా అన్నాడు ఆయన. నువ్వు ఒట్టోడు రా అన్నాడు. బాగా దేవుడి గురించి తెలుసు నీకు, బాగా సబ్బాత్ గురించి తెలుసు నీకు, సర్వశాస్త్రం గురించి కూడా గొప్పగా తెలుసు. మొదటి నుంచి జీవరాజ్ఞ వరకు కామాల పులు స్టాపులు లేకుండా చెప్పేస్తావు నువ్వు. కానీ ఆయన అంటున్నారు నువ్వు ఒట్టివాడు. 3వ వచనం అనుకుంటా చదవండి. అక్కడే ఎవడైనా ఒట్టివాడై ఉండి ఎటువాడై ఉండి ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తను తానే మోసపరచుకున్నాడు. ఆడ అనుకుంటే సరిపోద్దా? నేను దేవుని పెట్టినని ఆడ అనుకుంటే సరిపోద్దా? దేవుడు అనుకోవాలా? చూడండి ఎంత గొప్ప మార్గం చెప్పారు. యేసు నియమం ఏంటంటే యేసులాగా జీవించడమే. దేవుడికి మహిమ కలుగుతారు. యేసులాగా జీవించడం. కాబట్టి దయచేసి ఈ కడవరి దినాలు ఏంటంటే ఎక్కువగా మనం బాధపడుతున్నాయి. నాతో సహా మీతో సహా మన అందరితోటి రోగ భయం, మరణ భయం అనేటువంటిది మనందరికీ ఉంది. అందుకే ప్రభు అయ్యా నువ్వెందుకు విశ్వ సృష్టికృతమైనటువంటి దేవుడు కదా, నువ్వెందుకు శరీరం ధరించావంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనందరినీ ఉద్దేశించి హెబ్రీ పత్రిక 2:14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2:14-15 వచనాలు. ఏ పిల్లలు? ఆ పిల్లలు ఈ పిల్లలే. మనం ఆయన పిల్లలు. దేవునికి స్తోత్రం కలిగి. మనం ఎలా ఉన్నామంట? రక్త మాంసము కలిగి ఉన్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో కలిపారు. మరణం యొక్క బలం ఎవరికి ఉందో తెలుసా? సైతానికి ఉంది. చంపేయగలిగే బలం ఎవరికి ఉంది? ఖచ్చితంగా సైతానికి ఉంది. అందుకే చిన్నప్పుడు తెలుసు తెలుగు మన వాళ్ళు అంటారు పిల్లల్ని ఎప్పుడు నీటి కాలం దగ్గరికి, నూతుల దగ్గరికి వెళ్ళినవారు. ఎందుకంటే తోసి చంపేద్ది, అదే పడేసేద్ది, లేకపోతే తొంగి చూడ మాకు నూతులోకి అది లేపి పడేసేద్ది ఖచ్చితంగా. అందుకే దేవుడు బిడ్డ పుట్టంగానే బిడ్డతో పాటు దేవదూతను పంపించాడు. బైబిల్లో ఒక బిడ్డ పుట్టంగానే అమ్మ కాపాడలేదు, నాన్న కాపాడలేడు అంట. ఎందుకంటే దాని పని ఏంటి? అదే చెప్పింది, నీతో పాటు నీ బిడ్డను కూడా నాశనం చేస్తానని వైరం పెట్టుకుని దిగొచ్చింది అది. కాబట్టి బిడ్డలను లేకుండా చేసి రంపదుఃఖం కలిగి చేయాలన్నదే దాని టార్గెట్. నాకు ఈ సంగతి తెలిసి నువ్వు ఎట్టగో పడగొడతావు, నేను ఎట్టగో లేపాలి. అందుకే నేను బిడ్డతో పాటు బిడ్డను రక్షించడానికి బాడీ గార్డ్ని కూడా పంపిస్తున్నాను అన్నమాట. అందుకే బిడ్డ పుట్టంగానే బిడ్డతో పాటు ఎక్కడెక్కడో తిరుగుతాడు. ఆవిడ ఇక్కడ కూర్చుంది, ఆ బిడ్డ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. గబుక్కిని ఎక్కడన్నా పడిపోయినా సరే ఎక్కడో తగిలేదడి సూతడికి ఇక్కడ తగలకుండా చేయటం అంటాడు. ఎక్కడ తగిలితే ప్రమాదం అవ్వద్దు అక్కడ తగలకుండా ఆయన కాపాడుతాను. నువ్వు నేను ఎక్కడ కాపాడుతాను? అర్థమవుతుందా మీకు? పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చెప్పలేదు దేవుడు, నీ పాదములకు రాయి తగలకోకుండా యెహోవా భక్తులందరికీ కూడా ఒక దూత. లేకపోతే మనం ఎక్కడ తప్పించుకుంటామండి? మనం చేస్తాం గొప్పగా. ఇటు తిప్పేశాను, అడు తిప్పేశాను, గబుక్కి ఇటు దిగేసాను కాబట్టి బతికేసాను. ఇవన్నీ నా ఇసులుకోలే తప్ప అట్లా చేసింది ఆ దేవదూతే, అక్కడ తప్పించింది ఆ దేవదూత. కాబట్టి అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దేవునికి మనసులో ఆంతర్యంలో దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి. నన్ను ఇలా తప్పించినందుకు స్తోత్రం దేవ, నన్ను ఇలా బయటికి తెచ్చినందుకు స్తోత్రం దేవ,
మరలా నా బిడ్డతో నా కుటుంబంతో నేను సంతోషించగలిగే కొరకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇది నిజమైన ఆరాధన, ఇది నిజమైన భక్తి. చదవండి ఏది బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. ఎవరి మరణం ద్వారా? యేసు ప్రభు మరణం ద్వారా అపవాదిని నశింప. యేసు ప్రభు మరణిస్తే తప్ప అపవాది మరణం సాధ్యం కాదు. అది గొప్ప మరణం. అక్కడ జీవితకాలం అంతయు జాగ్రత్తగా ఉండండి. జీవితకాలం అంతా ఎంతకాలం బతుకుతామో అంతకాలం కూడా మన గురించి చెప్తున్నాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఏముంది మనకి? ఎంతకాలం ఉంది? లేదనేవాడు చేతులు ఎత్తండి. ఒకవేళ లేదనేవాడు చేతులు ఎత్తాలంటే ఆ వాక్యం తీసేయాలి బైబిల్ నుంచి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలిసి జీవితకాలం నీకు మరణ భయం ఉంది అంటున్నాడు. రోగ భయం కూడా ఉంది మనందరికి. నాకు ఉంది, మీకు ఉంది. కానీ పైకిట్ట కనపడతాం అంతే. ఆ భయం నుంచి విడిపించడానికి ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆ రోగం నుంచి, ఆ మరణం నుంచి విడిపించడానికి ఇదిగో రోగపు ముళ్ళు, మరణపు ముళ్ళు విరిచే చూడు అని మనందరికి చూపించింది. కాబట్టి ఇప్పుడు మనం రోగానికి భయపడవసరం లేదు, మరణానికి కూడా భయపడని అవసరము లేనే లేదు. దేవునికి అది గొప్ప సత్యం. రైట్, అసలు సందేశంలోకి వెళ్దాం. మరి టైం చాలా అయిపోయింది. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, నేను మీతో ఏం మాట్లాడాలనుకున్నానంటే, రోమాపత్రిక 2వ అధ్యాయము. ప్రభు చిత్తమైతే కొద్ది సమయం నేను మాట్లాడి మిగిలిన వాక్య భాగం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. కొన్ని విషయాలు మొదలు పెట్టాం. మన ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ దేవాది దేవుడు రాత్రి దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడమని తెలియజేస్తారు. అది కంటిన్యూ చేద్దాం. మనం ఇదివరకే సమర్పణ గురించి నేర్చుకున్నాం బలిపీఠం దగ్గర. తర్వాత ఏమో శుద్ధీకరణ గురించి గంగాళం దగ్గర నేర్చుకున్నాం. ఈ రెండు శరీరానికి సంబంధించి, ఆవరణానికి సంబంధించిన విషయాలు. నెక్స్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. అదేంటంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆరాధన శరీరం నుంచి మనసు నుంచి ఆత్మలోకి ప్రయాణం చేయాలి. దేవాలయం 3 భాగాలు, మనిషి 3 భాగాలు, దేవుడు 3 భాగాలు. ఒక్కొక్క మెట్టు మనం ఎదగాలి. ఆత్మీయతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో కూడా ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగా కాసేపు రావటం, గుడికి వెళ్తాం, కాసేపు బైబిల్ ఉంచుకోవటం, ఒక పాట పాడటం, ఒక సాక్ష్యం చెప్పటం, కొంచెం కూర్చోవటం, మళ్ళీ లేగటం, వెళ్ళిపోవటం, ఇది ఎప్పటికీ ఆరాధన కాదు. దీనివల్ల పైగా దేవుడు జరగకపోగా దేవుని ముసుగులో ఈ పని చేస్తున్నంత కీడు కూడా ఉంది. మన భక్తి మనకి ఏం చేయాలంటే, దేవుడు మన ఎడల సంతోషించేటట్టు చేయాలి. మన భక్తి మనకి ధైర్యం కూడా పుట్టించాలి. మన భక్తి మనకి కీడు అవ్వకూడదు. చాలా లోతైన మాట ఇది. మనకంటే కూడా అందుకే చెప్తున్నాం, మనం ఈ ఆలయానికి బయట ఉన్నవాడికి ఒకే శిక్ష ఉంది, ఈ ఆలయంలో ఉన్నవాడికి 2 శిక్షలు ఉన్నాయి. దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఏం చేశారో తెలుసు, దేవుడి కొరకు నువ్వేం చేయాలో కూడా నీకు తెలుసు. కానీ దేవుడే లేనట్టుగా బయటికి వెళ్ళి నీ పనులు చేస్తే, అసలే దేవుడు లేనట్టు పనులు చేసేవాడు కంటే దేవుడు ఎరిగి కూడా బాప్తిసం పొంది కూడా ద్రాక్షారసం, రొట్టె ద్రాక్షారసం, పాలు పంపులు పొంది కూడా దేవుడే లేనట్టు బయటికి వెళ్ళి పనులు చేస్తాం చూసారా. వాడిని అన్నాడు దేవుడు, అసలు దేవుడు లేడు అనుకునేవాడి కంటే ఉండి కూడా దేవుడు లేనట్టు పనులు చేసేవాడు అన్నాడే, వీడికి డబల్ శిక్ష ఉందా అన్నాడు ఆయన. సో మన ఆరాధన ఆత్మతోటి, సత్యముతోటి, ఆంతర్యంలో దేవుడికి మెప్పు పొందే విధంగా లేకపోతే మన ఆరాధనే మనకు ఊరి. ఇది గొప్ప సత్యం. మీరు నమ్మండి, నమ్మకపోండి. అహరోను కొడుకులిద్దరు చేసిన సేవే వాళ్ళకి ప్రాణం మీద తెచ్చింది. మిగతా వాళ్ళకి ఎందుకు తేలా? ఏ మాత్రం విసుగు లేకోకుండా అహరోను చేశాడు కాబట్టి అహరోను బతికాడు. నువ్వు అట్లా గుమ్మలు పడి చచ్చిపోతావు దగ్గర ఎట్టుకున్నాడు. ఆరాధన ప్రమాదం. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు గుమ్మాల్లో కొత్తనమ్మా. స్వచ్ఛమైన మనసు ఉండాలి ఆంతర్యంలో. ఎవరికి కావాలంటే దేవుడి గురించి దేవుడు లేకుండా, దేవుడు ఇక్కడ లేకుండా దేవుడి గురించిన జ్ఞానం ఎవరికి కావాలి? దెయ్యానికి లేదా దేవుడి గురించిన జ్ఞానం? వీడికంటే ఎక్కువ లేదా? నేను బాగా చెప్తానా దేవుడి గురించి? అది బాగా చెప్పుద్దా? అదే బాగా చెప్పింది. యేసు ప్రభువును ఉద్దేశించి మొట్టమొదటిసారి వాక్యం చెప్పింది అది. కాబట్టి దేవుడి గురించి బాగా తెలుసుకున్న ప్రతి గొప్పవాడు అనుకోమాకండి. దేవుడి గురించి గొప్పగా మాట్లాడినోడు గొప్పవాడు కాదు. అసలు దేవుడి గురించి గొప్పగా తెలుసుకున్నవాడు ఏమవుతాడో తెలుసా? గొప్పగా ప్రేమిస్తాడు, మాట్లాడాడు. ప్రేమ గొప్పదా, మాటలు గొప్పయా?
ప్రేమ ఉంటే మాటలు రావు. ప్రేమ ఉంటే మాటలు రావు. దావీదు అదే చేశాడు. మందసాన్ని మోసేటప్పుడు రికార్డ్ డాన్స్ చేశాడు. గొర్రెల దగ్గర ఉన్నప్పుడు కీర్తన పాడాడు, సితార్ వాయించాడు, ఫ్లూట్ వాయించాడు. రకరకాలు ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలియదు. ఉన్నదే అడవుల్లో మేకలు గొర్రెలు మేపుకుంటా. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నాడో తెలియదు. ఆఖరికి ఏమన్నాడో తెలుసా? పాటలు అనవసరమయ్యా, ఫ్లూట్ అనవసరమయ్యా, సితార్ అనవసరమయ్యా, నీ సన్నిధిలో మౌనంగా పరిశుద్ధాత్మ కలిగి కూర్చోవటం మంచిదయ్యా, ఆంతర్యంలో ఆరాధించడం మంచిదయ్యా, నీ బలిపీఠం దగ్గర కూర్చుని ఆంతర్యంలో ఆరాధించుకోవటం గొప్పదయ్యా. అది చివరి మెట్టు. నువ్వే గుడి అయిపోవాలి దేవుడికి. దేవుడికి స్తోత్రం. నువ్వే నడుస్తున్న దేవాలయం అయిపోవాలి దేవుడికి. దానికోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఈ నిర్జీవమైనటువంటి దేవాలయంలోని కాదు నువ్వు రావాల్సింది, నడుస్తున్న దేవాలయంలో నిన్ను చేసుకున్నాడు ఆయన. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీలో ఉండేటట్టుగా నీ ఆంతర్యం పవిత్రంగా ఉండాలి. అది గొప్ప మార్గం. అర్థం చేసుకోండి. రైట్, ఇక్కడ మన సందేశంలోనికి వెళదాం. ఈ రోమ పత్రికలో అదే నేను ఆ సబ్జెక్టు నెక్స్ట్ ప్రభుత్వమైతే తర్వాత కంటిన్యూ చేస్తాను. బలిపీఠం గురించి మాట్లాడుకున్నాం, బలిపీఠం సమర్పణ గురించి, అలాగే గంగాళం శుద్ధీకరణ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకో స్టెప్ ముందుకు వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధ స్థలం మన మనసుకి బుద్ధికి గుర్తుగా ఉంది, ఆవరణం మన శరీరానికి గుర్తుగా ఉంది. ఈ పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి అన్నాను. ఒకటి దీపస్తంభము, రెండోది సన్నిధి రొట్టెల బల్ల, మూడోది ధూపవేదిక. దానిలో మనం ఎక్కువగా మంచి సబ్జెక్టు దీపస్తంభం గురించి రాయబడి ఉన్నది. ఆ దీపస్తంభము నీకు నాకు పరిశుద్ధాత్మ అభిషేకానికి తైలం ఉంటుంది కదా, ఆ దీపాలు నిత్యము వెలగలు కదా, ఆ దీపాలు మీరు నేనే. అది యేసు రక్తము జీవం చేత మనం నిత్యం వెలిగేటట్లుగా ఆ సేవకుడు అహరోను ఏం చేస్తూ ఉండాలంటే, ఏముంటుంది ఆయన చేతిలో? కత్తెర ఉంటుంది. కాబట్టి సేవకుడి చేతిలో ఉండాల్సినట్టు కత్తెర ఉండాలి. ఎందుకంటే ఈ దీపాలన్నీ వెలిగించేటట్లుగా గుడ్డి వెలుగుతున్నాయా, సరిగ్గా తైలం అందుతుందా లేదా, ఆడు సరి చేయగలిగే కత్తెర ఆడి చేతిలో ఉండాలి. అయ్యో కత్తిరిస్తే నీకు నొప్పి అనుకుంటే కుదరదు, ఆరిపోతుంది దీపం లేకపోతే. పూర్వకాలం అయ్యే చేసేవాడుగా కిరసనాల దీపాలు ఉండేవి గుర్తున్నాయా? కరెంట్ లేనప్పుడే ఒక చిన్న బుడ్డు ఉండేది, కిందేమో ఇది ఒత్తి తిప్పుకోవటానికి ఉండేది గాజుది. గబగబా తీసేసి మా అమ్మ ఏం చేసేదంటే కొద్దిసేపు వెలిగిన తర్వాత అది తీసేసి గబగబా పైట్ సీట్ ఆ చేసాలు పెట్టి తిప్పేది. ఎందుకంటే దాన్ని మసిట్టేసేది. ఆ మసి పడితే వెలుతురు వచ్చేది కాదు బయట. ఆ ఒత్తు సరిగ్గా ఎలగకపోతే గబగబా ఏం చేసేది, పైకి ఇలా బాగా లేపి అది చల్లా చెదిరైపోయి ఉండేదంట. అప్పుడు ఏం చేసేదంటే బ్లేడు కత్తిరి పట్టుకుని అంతలెక్క కత్తిరిచ్చేసి మళ్ళీ వెలిగితే దీపి మనకి వెలిగేది. సో ఈ లోకపరమైన కొన్ని మనకి అంటుకుపోయి సరిగ్గా వెలకపోకుండా ఉన్నప్పుడు సరైన తైలం పోసేవాడు ఉండాలి, సరిగ్గా కత్తిరించేవాడే ఉండాలి. కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి రెమ్మలో కొమ్మలు. ఆ వెళ్ళిపోతున్న రెమ్మలో కొమ్మలు కత్తిరించుకుంటూ ఉండాలి, ఆయన మార్గంలో నడిపించుకునేటట్టు ఉండాలి. ఆ కత్తిరించగలిగే అవకాశం మీరు నాకు ఇవ్వాలి. కత్తిరించడం నొప్పే, కత్తిరించగలిగే అవకాశం మీరు నాకు ఇవ్వాలి. ఈ రోజున సేవకుడు కత్తిరించడానికి అవకాశం ఉందో ఒప్పుకుంటారా? కత్తిరించా అబ్బాయి తీయగా మాట్లాడు. మర్మం చూడండి ఎంత గొప్పది. ఇది కాదు నిత్యం, అది నిత్యం. అక్కడికి వెళ్ళటానికి అన్నీ సరి చేసుకుంటూ ఉండాలి. అది మీరు అర్థం చేసుకోవాలి, మీ సేవకుడిని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తీపి మాటలకి చెవి ఒక్క మాట ప్రమాదం. బైబిలే చెప్పింది, ప్రేమించేవాడు ఎప్పుడు గద్దిస్తాడు, లెక్కలేని పెడతాడు మోసం చేసి, లెక్కలేని ముద్దులు పెడతాడు మోసం చేసి. 12 మందిలో ఎవడో ముద్దు ఎట్లా వేసేకి, ఒక్కడే పెట్టాడు ముద్దు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోడు. కాళేశ్వరి విషయంతో కడుపు నింపేసేవాడు మాటలు ఎప్పుడు నమ్మకండి. ఇది ప్రమాదం. నీకు ఆకలి తీరినట్టు ఉంటుంది కానీ ఏం పెట్టడాడు. ఈ ఆకలి బొడ్డోడు నేను చూసాను, ఒక వీడియో పెట్టాడు. బొడ్డోడు అన్నం తింటలేదని ఆడు చికెన్ లేకపోతే అన్నం తింటలే. ఆడు వయసు అంత 3 సంవత్సరం 4 సంవత్సరాలు. ఒక మాంసం ముక్కకి తాడు కట్టారు, చూసారు లేదు వీడియో. ఓ మాంసం ముక్క తాడు కట్టి స్పూన్లో ప్రతి ఆ నాన్న ఏం చేస్తున్నాడంటే అన్నం కంచంలో ఆ ముక్కను వేశారు. ఆ నాన్న ఏం చేస్తున్నాడు, ఆ స్పూన్ తోటి అన్నము ఆ ముక్క తీస్తున్నాడు. ఈ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, పక్కనకి వచ్చి ఆ ముక్కకి తాడు కట్టిందిగా కుర్రోడు చూసేటట్టు పెడుతున్నారు.
తాడిట్లాగేస్తున్నాడు పెట్టేటప్పుడు ముక్క ఎడతాడు పెడుతుంటే ఆడు తింటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే ఆడు ముక్క వెళ్తుంది అనుకుంటున్నాడు. నోటి దాకా వెళ్ళేటప్పుడు ముక్కలాగేస్తున్నాడు. కాబట్టి ఆడు అట్లా భ్రమలో ఉండకూడదు. మన ఆరాధన ఇప్పుడు భ్రమకారాధన. నువ్వేదో చేసేసి నేను ఆరాధన చేసిన అనుకోకూడదు. నిజంగా నేను చేసిన ఆరాధన దేవుడి దృష్టికి న్యాయంగా ఉందా లేదా అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. రోమాపత్రికలో ఈ భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము పౌలు గారు రాసినటువంటి రోమిలకు రాసిన పత్రిక. యాక్చువల్గా మీరు తర్వాత చదువుకోండి 17 నుంచి 29 వరకు. 2వ అధ్యాయం 17 నుంచి 29 వరకు ఇంటికి వెళ్ళి ఒకసారి దయచేసి క్షుణ్ణంగా చదువుకోండి. మరి సమయం అయిపోయింది కాబట్టి నాకు 2 వచనాలు మాత్రమే ఈరోజు చదివినిపించండి. 28, 29 వచనాలు జాగ్రత్తగా వినండి దయచేసి. జాగ్రత్తగా వినండి. చాలా లోతైన సబ్జెక్టు. పౌలు గారు ఎంత లోతుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడ మన దగ్గర యూదులు లేరు. 1951లో మన మొత్తం భారతదేశంలో 3,500 మంది యూదులు 35,000 మంది ఉన్నారు 1951లో. ఇప్పుడు మన భారతదేశంలో ఇంచుమించుగా కరెక్ట్గా 5,000 కూడా లేరు. మీరు ఎవరినైనా లెక్కలు చూడవచ్చు. ఒకప్పుడు 35,000 మంది ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో సుమారుగా 4,500 మంది యూదులు ఉన్నారు. మనకి గుంటూరులో ఉన్నారు. గుంటూరులో యూదులు ఉన్నారు. మచిలీపట్నంలో కూడా యూదులు ఉన్నారు. భారతదేశం వచ్చిన యూదులు ఎఫ్రాయిం గోత్రికులు. అలాగే మన ఆంధ్రాలో ఉన్నారు. మన ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఎఫ్రాయిం గోత్రికులు. అలాగే మన మణిపూరంలో హింస జరుగుతుంది, అక్కడ యూదులు ఉన్నారు. ఆ యూదులు ఏమో మనుష్య గోత్రికులు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశారంటే నేను తీసుకుపోతానని మాట ఇచ్చారు. నేను మిమ్మల్ని మీ మనసులో పాడైపోవటం వల్ల మిమ్మల్ని చాలా చెదురు చేశాను, కానీ మీ మనసు మారితే నేను తీసుకెళ్ళిపోతానని మళ్ళా మీరు 37వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు యెహెజ్కేలు గ్రంథం చదివితే 37వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు చదివితే నేను తీసుకెళ్ళిపోతానని మాట ఇచ్చారు. దేవుడే తీసుకుపోతానని వాగ్దాన దేశానికి మాట ఇచ్చారు. సరే, ఇక్కడ జాగ్రత్త తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అంటే యూదుల గురించి కాదు. యూదులు అన్ని ఉన్న చోట మనం క్రైస్తవులను పెట్టుకోవాలి. వాస్తవానికి యూదుల వ్యక్తిత్వం యేసుప్రభు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మతం నుంచి వచ్చారు? మామూలుగా మతం నుంచి వచ్చారు. యేసుప్రభు వారు కూడా ఏ మతం నుంచి వచ్చారు? యోధా మతం నుంచి వచ్చారు. యేసుప్రభు ఎవరంటే యూదుడే. యేసుప్రభు యోధా మతం నుంచి వచ్చారు. కానీ ఆయనే ఈ మాటలు రాపిస్తున్నారు. దాంట్లోంచి వచ్చినంత మాత్రాన అంటున్నారు ఆయన. జాగ్రత్తగా వినండి, బాగా అర్థం చేసుకోండి, చదవండి. ఇప్పుడు అర్థం చేసుకుని బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, దేవుని వల్లనే కలుగును. ఇది అసలు సత్యం. యూదుడి గురించే మాట్లాడారు. యూదులకి ముఖ్యంగా 3 ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయం 7-8 అయిందంట, ఇంకా తలుపులు తెరవాల. ఎక్కడ? పరలోకంలో. యూదులందరూ కూడా, చనిపోయిన వాళ్ళందరూ, పరిశుద్ధులందరూ కూడా అక్కడ నుంచుని ఉన్నారు. వెళ్ళి చాలామంది ఎప్పుడు తలుపులు తెరుస్తారో లోపలికి వెళ్ళిపోదామని. ఎవరు ముందు ఉంటారు? ఏదైనా ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఎవరు ముందు ఉంటారు? బాగా పలుకుబడి ఉన్న వాళ్ళే ముందు ఉంటారు. రాజకీయంగా కానీ, డబ్బు పరంగా కానీ, అంగబలం కానీ, జనబలం కానీ వాళ్ళే ముందు ఉంటారు. అక్కడ కూడా ఎవరు ముందు ఉన్నారంటే యూదులు ముందు ఉన్నారు. దానికి కారణం ఏంటి? యూదులు ఎందుకు ముందు ఉన్నారంటే, యూదులు ఇప్పటికీ కూడా పాలస్తీనా దేశంలో అంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక కథ ఉంటుంది. దేవుడు అంటే ధర్మశాస్త్రం రాసిన తర్వాత అన్ని దేశాల ప్రజలను అడిగారంట. ఆడు చెప్పుకునే కథ. నేను రాసిన ధర్మశాస్త్రం మీరు ఎవరన్నా తీసుకుంటారా? ధర్మశాస్త్రం చదివితే చాలా భయంకరంగా ఉంది. అమ్మో, మనం చేసి అన్నిటికీ అడ్డం వచ్చేసేటట్టు ఉంది. ఆజ్ఞ అడ్డమేగా, మరి మనం చేసి అన్నిటికీ అడ్డం వచ్చేసేటట్టు ఉంది. మాకొద్దు అన్నారంట. అప్పుడంటే ఈ చిన్న గుంపు ఏది, ఈ 12 గోత్రాలు యూదులు అన్నారంటే మేము తీసుకుంటాం అన్నారు.
అంటే ఏంటి? దేవుడు బాధపడిపోతున్నాడు అని తీసుకున్నట్టు అనమాట. పాటించడానికి తీసుకున్నట్టు కాదు. ఎవరు వద్దంటే మేము తీసుకున్నాం. దేవుడి ధర్మశాస్త్రాన్ని, దేవుడే రాసిన ధర్మశాస్త్రం ఎవరు వద్దంటే మేము తీసుకున్నాం. కాబట్టి దేవుడు మేము చెప్పినట్టు వినాల్సిందే. దేవుడే మేము చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకు ఏం చెప్పదలుచుకున్నా తెలుసా? యూదుడు గర్వపడుతున్నాడు అంట, మాకు ధర్మశాస్త్రం ఉందని. మేము ధర్మశాస్త్రాన్ని హత్తుకు జీవిస్తున్నాం. యూదుడు గర్వపడేది ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి ధర్మశాస్త్రం, రెండోది సున్నతి. ఇక్కడ యూదుడి గురించి రోమాలో పౌలు గారు అలా రాశారు, కానీ వాస్తవానికి దాని యొక్క ఆంతర్యం ఏంటి తెలుసా? క్రైస్తవుడు, యూదుడు ఉన్న చోట క్రైస్తవుడు అని పెట్టుకున్నాడు. బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాదు అంటుంది బైబిల్. బాహ్యముకు క్రైస్తవుడు అంటే బైబిల్ ఇచ్చుకుని గుడికి వచ్చినంత మాత్రాన, లేదా రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నంత మాత్రాన, లేకపోతే బాప్తిస్వం పొందినంత మాత్రాన. ఆనాడు సున్నతి, ఈనాటి బాప్తిస్వానికి గుర్తు. ఆనాడు సున్నతి పొందితే బాప్తిస్వం తీసుకున్నట్టు. ఎందుకంటే 17వ అధ్యాయానికి మాట ఇచ్చాడు దేవుడు, మన ఇద్దరి మధ్య నిబంధన ఇది. నీ వంశంలో ఎవడైనా సరే ప్రతి మగవాడు కూడా ఖచ్చితంగా సున్నతి. అదే భావం. ఇక్కడ అహరోను చేతుల కత్తిరి కూడా అదే భావం. సున్నతి చేయాలంటే కత్తిరి ఉండాలి. ఆ పైన ఆ చర్మాన్ని కత్తిరించే సర్జరీ చేయటం. కానీ యేసు ప్రభు చేసింది అది కాదు. యేసు ప్రభు చేసిన సర్జరీ ఆత్మకి చేశారు. సున్నతి హృదయానికి చేయాలి. సున్నతి అంటే ఓ పొర తీసేయటం. సో ఆత్మకు పట్టినటువంటి ఆ మలినమైన పొరను తీసేయటం. సున్నతి బాహ్యంలో జరగటం కాదు. కానీ వాళ్ళు గర్వపడుతున్నారు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సున్నతి ఉంది. తీరా అక్కడికి వెళ్ళి తలుపులు తెరిచేటప్పుడు పరలోకంలో తలుపులు తెరిచారట. తోసుకుంటూ వచ్చేస్తున్నారట యూదులు. ఏంటి నువ్వు చేసిన మేలేంటి భూమి మీద, నువ్వు జీవించిన జీవితం ఏంటి అని అడిగితే, నేను యూదుడిని అన్నాడు అంట. యూదుడైతే చాలా పరలోకంతో వెళ్ళిపోవచ్చా? యూదుడు అంటే నేను దేవుడి ధర్మశాస్త్రం ఉంటే చాలా, నీ దగ్గర ఉందా? ఉంది. పాటిస్తున్నావా? ఉంది కానీ పాటించట్లా. యూదుడికి ధర్మశాస్త్రం ఉంది కానీ పాటించట్లా. చదువుతాడు, పట్టుకెళ్తాడు గుడికి, రోజు మాట్లాడతాడు, నిలబడి వల్లిస్తారు. యూదుడు ధర్మశాస్త్రం చెప్పారంట ఫస్ట్ బ్యాచ్. యూదుడు అయినంత మాత్రాన, ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన, నువ్వు ధర్మశాస్త్రం పాటించినంత మాత్రాన, విశ్రాంతి దినం పాటించినంత మాత్రాన నీకు లోపలికి వెళ్తానే అర్హత సరిపోదు, పక్కకుండా అన్నాడట. రెండో యూదా బ్యాచ్ వేసింది. యూదులు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఇప్పటికి 4 రకాలు ఉన్నారు యూదులు భూమి మీద. ఒకటి మతపరంగా నడుచుకునే యూదులు ఉన్నారు, అంటే నిష్ఠతో ప్రవర్తించేవాడు. ఆడనే తిట్టింది యేసు ప్రభు మత్తయి 23. ఇంకొకటి సాంప్రదాయాలు పాటించే యూదులు ఉన్నారు. కొంతమంది యేసును అనుసరించే మెస్సయ్య యూదులను ఉన్నారు. కొంతమంది యేసు ప్రభు ఇంకా రాలేదు, వస్తాడని ఎదురు చూసే యూదులు ఉన్నారు. ఇలా అందరి చేతులు ఏముందో తెలుసా? ధర్మశాస్త్రం ఉంది. యేసు కంటే ఎక్కువ దేన్ని నమ్ముకుంటారో తెలుసా? ధర్మశాస్త్రం. యేసు ప్రభు లేకుండా ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం గొప్పదా? యేసు ప్రభు గొప్పవారా? కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా? యేసు కంటే కూడా ధర్మశాస్త్రమే గొప్పదంటారు. యేసు రాలేదు అంటారు. అందుకే ప్రభువుకి యూదుల విషయంలో టైటస్ చక్రవర్తి చేత 10 లక్షల మందిని ఓసపోత కోపించి మోకాళ్ళ లోతు రక్తంలో ములిగేటట్టు చేశారు దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత నా రక్తం మీ మీద, మీ పిల్లల మీద ఉంటుందని వాళ్ళే మాట్లాడారు చూసారా? అదే నెరవేరింది ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత. క్రీస్తు శకం 70లో 10 లక్షల మందిని కోసేసి చంపాడు. ఏది? సొలొమోను దేవాలయంలోనే. దేవాలయం ములిగేంత రక్తం వచ్చింది. చదవండి, యూట్యూబ్లో కొట్టి చూడండి. వాళ్ళు చేసింది. యేసు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన ప్రమాదమే, గుర్తుపెట్టుకోవాలి. మనలో కూడా మనం యేసు గురించి తక్కువ మాట్లాడుకుని ధర్మశాస్త్రం గురించి ఎక్కువ మాట్లాడామనుకోండి, ప్రమాదమే. అర్థమవుతుందా? యూదుడికి ధర్మశాస్త్రం ఉంది కానీ ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకటం లేదు. సబ్బాతు ఉంది కానీ సబ్బాతు నియమం ప్రకారం బ్రతకటం లేదు. సబ్బాతు గుండెల్లో లేదు, బాహ్యంగా ఉంది. అరే నువ్వు బాహ్యానికి యూదుడు రా అంటున్నా, నువ్వు బాహ్యానికి క్రైస్తవుడు రా. దేవుడేమన్నారు తెలుసా? దేవుడు యూదుడు వేరు, లోకపరమైన యూదుడు వేరు రా అన్నాడు.
బాహ్యపరమైన యూదుడు వేరు. ఆ మాట కూడా ఉంది చూడండి బైబిల్లో. ఒకసారి లైటింగ్ కనపడుతుంది అన్న 6వ అధ్యాయము గలతీ పత్రిక 6వ అధ్యాయము గలతీ పత్రిక 6వ అధ్యాయము 16 వచ్చిన ఒకసారి చదువు. పద్ధతి చొప్పున జాగ్రత్తగా నా మాట చూడండి, ఎక్కడ దొరకదు ఆ మాట. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు. ఒక్క నిమిషం, ఎవరు ఇశ్రాయేలు? యూదులన్న ఇశ్రాయేలు అన్న ఇప్పుడు ఒకటే మళ్ళీ దేవుని ఇశ్రాయేలు వేరు. అర్థమైందా? బాహ్య ఇశ్రాయేలు వేరు, బాహ్య యూదుడు వేరు, దేవుడి యూదుడు వేరు అండి. గొప్ప మర్మం అండి. బాహ్య యూదుడికి ఏముంటుందంటే ధర్మశాస్త్రం సబ్బాతు ఉంటుంది అంతే, బుద్ధి మారదు. పోనీ ఆ ధర్మశాస్త్రం చేతుల్లో ఉంటుంది, బైబిల్ చేతుల్లో ఉంటుంది, గుండెల్లో ఉంటుంది. పౌలు ఎత్తున్నారు కొట్టుకుంటున్నాడు. అరే నువ్వు బాహ్యానికి క్రైస్తవుడు రా, రొట్టె ద్రాక్షరసం పాల్పంపులు పొందుతున్నావు, బలలో బాప్తిస్సు పొందేసావు, ఓకే సున్నతి పొందేసావు అంటున్నాడు. నువ్వు బాహ్యానికి యూదుడు, నువ్వు దేవుని యూదుడు కాదు రై, నువ్వు దేవుని క్రైస్తవుడు కాదు. మర్మం చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ పరలోకంలో వాళ్ళందరూ కూర్చున్న తర్వాత వీళ్ళు అవే మాట్లాడుతున్నారు. నేను యూదుని, అన్ని మతాల్లోకి యూద మతం గొప్పది కదా, యేసుప్రభు యూద మతం నుంచి వచ్చారు కదా. అసలు ఎక్కువ యేసుప్రభు తిట్టిన అన్ని మతాల కంటే కూడా యూద మతాన్ని తిట్టారు. మత శోభతేరేమో ఎవరిని తిట్టలేదు ఇంక ఎక్కువగా. మీ ఆచారాలు, మీ సాంప్రదాయాలు, మీ కట్టుబాట్లు బుద్ధి మారిపోకుండా ధర్మశాస్త్రం ఉంటే సరిపోద్దా? చేతుల్లో తలకాడ బైబిల్ ఎట్టు పడుకుంటే సరిపోద్దా? ఏముంది బైబిల్ ఏముందో తెలుసా? బైబిల్ గుండెల్లో లేకపోతే బైబిల్ ఏమన్నారు తెలుసా? అక్షరము అన్నారు అంతే. బైబిల్ ఆత్మ కాదు, బైబిల్ అక్షరమే. సైతానికి బైబిల్ అక్షరమే, కానీ దేవుని బిడ్డకి బైబిల్ ఆత్మ. అర్థమవుతుందా? అక్షరమే అది నీకు. అక్షరం ఏమవుతుంది? ఏమని చెప్పాడు ప్రభు తెలుసా? సంపూర్తి అన్నాడు. ఆత్మ బతికిస్తుంది అన్నాడు. నీ బైబిలే నిన్ను సంపూర్తి, నీ ఆరాధనే నిన్ను సంపూర్తి. దేవుని దృష్టికి నీతిగా లేకపోతే చూడండి, మనం వస్తున్నాం నీట్గా రెడీ అయిపోయి, నేను తెల్ల బట్టలు వేసేసుకుని, ఫెయిర్లో షూ వేసేసుకుని, బెల్ట్ వేసుకుని గొప్పగా వచ్చేస్తున్నాను. అమ్మో అందరూ అనుకున్నారు వీడు బాహ్యానికి ఎంత గొప్పకున్నాడు రా బాబు, వీడు సపోతురా బాబు, వీడు విసిరంత 7వ రోజు వీడిది. ఓ బాహ్యానికి గొప్పవాడు వీడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రమాదం నాకు. ఇదే నాకు శిక్ష. దీనికి తగిన ప్రవర్తన గుండెల్లో లేకపోతే, నా లోపల దీనికి తగిన ప్రవర్తన లేకపోతే, నోటితో ధర్మశాస్త్రం 4-5 సార్లు కూర్చుని చదివేది వచ్చేది, చూడకుండా చెప్పేయచ్చు. నువ్వు నేను అనుకోవచ్చు, ఆహా నేను ధర్మశాస్త్రం భలే చెప్పేసాను చూడకుండా, నేను భలే పాట పాడేసాను, నేను వాక్యం బాగా కంట పట్టేసి చక్కగా చాలా ఈజీగా చెప్పేసి 10 వాక్యాలు చెప్పేస్తా, 100 వాక్యాలు చెప్పేస్తా. కానీ అవే నిన్ను చంపేస్తాయి అంటుంది బైబిల్. ఆత్మానుసారంగా నువ్వు యూదుడు కాకపోతే, దేవుని యూదుడివి, దేవుని క్రైస్తవుడు కాకపోతే, వాళ్ళు అదే అట్టకి పాడైపోయారు. వాళ్ళకి ఏముందంటే వాళ్ళకి అదే గర్వం, ధర్మశాస్త్రం ఉందంట, సున్నతి చేయించుకున్నారంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ ధర్మశాస్త్రము, నీ సబ్బాతు, నీ బాప్తిస్మ ఎప్పుడు మీకు ఉపయోగం తెలుసా? ఆంతర్యంలో దేవుని యూదుడు అయి ఉన్నాము. దేవుడు మెచ్చుకోవాలి నేను, జనాల మెప్పు కాదు. కాబట్టి మన ఆరాధన మనకి కీడు అవ్వకూడదు, మన భక్తి మనకు ఊరి అవ్వకూడదు, మన భక్తి మనకు ఉచ్చు అవ్వకూడదు. మన ఉపశమనం కోసం. మిగతా అన్నిళ్ళు అదే చేస్తారుగా. అందరు కలిసి కూర్చొని అయ్యప్ప స్వామి భజన ఎట్టుకున్నాం అనుకోండి, నేను కూర్చున్నామండి అందులో. కాసేపు కూర్చుని ఏం చేస్తామంటే ఆడు కొడుతూ ఉంటాడు, డమ్ 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 పోలకు వచ్చేది కొట్టేస్తాడు ఆడు. ఈ ఆడుని తెగవాయించేస్తాడు వీడు. ఆటోమేటిక్ నాకు కూడా భయం వేసేది, నేను ఇస్తానేమో అని. ఏంటి నా పక్కన కూర్చున్న ముసలావులు వేసి ఎర్రగా తీసుకుని మీద పడిపోయేది. ఇప్పటికీ నాకు భయం వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే. ఎప్పుడు లేచిపోద్దో తెలియదు. మళ్ళీ అది కొడత మానేసాడా, ఏం ఎరగినట్టు ఏం జరగనట్టు నా ఇంకా లాస్ అవుతుంది కూర్చుని. ఇదే భక్తి, ఎటు కొడితే లేచిపోద్దా భక్తి? ఇది అక్కడే కాదు, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. వీడు తెగ ఆపకుండా పాటలు పాడతాడు, వీడు దమ్మ కొడతాడు, ఏం లేచిపోద్ది. ఏంటంటే పరిశుద్ధాత్మ. రెచ్చగొడితే రెచ్చిపోయేది పరిశుద్ధాత్మ. వీడు హార్మోనియంతో కీబోర్డుతో రెచ్చగొడితే
రెచ్చిపోయేది పరిశుద్ధాత్మ. ఇది ఆపైతే పరిశుద్ధాత్మ ఆగిపోద్దా? సంగీతంతో పరిశుద్ధాత్మ ఫాలో అవుద్దా? పరిశుద్ధాత్మ సంగీతం ఫాలో అవ్వాలా? చాలా ప్రమాదం అండి మన భక్తి. కాబట్టి ఇక్కడ పౌలు ఎంత లోతుగా మాట్లాడుతున్నాడంటే, నిజమైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే, పరలోకంలో నువ్వు ప్రవేశించాలంటే, ఇందాక చెప్పాను ఒక ఉపమానం. ఓకే, నీ ధర్మశాస్త్రం ఉంది, సబ్బాత్ ఉంది, యూదుడికి బాగానే ఉన్నాయి, కానీ నీ లోపల దేవునికి సంబంధించి ఏమీ లేదు, హృదయ శుద్ధి లేదు, అక్కడ కూర్చో అన్నాడు ఆయన. ఇంకొకళ్ళు వేసి అన్నాడు, నేను యూదుడిని, నాకు ధర్మశాస్త్రం ఉంది, ఈ సున్నతి కూడా చేయించుకున్నాను అన్నాడు. ఎక్కడ చేయించుకున్నావురా? బాహ్యంలో చేయించుకున్నాను. రోజు కూర్చో అన్నాడు ఆయన కూడా. ఇంకొకళ్ళు వేసాడు, మూడో బ్యాచ్ వాడు, అయ్యా నేను యూదుడిని, నాకు ధర్మశాస్త్రం నోటితో చెప్పటం వచ్చు, నా గుండెల్లో ఉంది. ఆడు లేచి వెళ్ళిపోతున్నాడు మెల్లిగా, ఏం చెప్పకుండా లేచి వెళ్ళిపోతున్నాడు. పేతురు గారు పిలిచారండి, అరే ఏంటి నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు ఏంటది? ఇక్కడ కూడా అయ్యే పని చేస్తున్నాయి, ఇక్కడ పలుకుబడే పని చేస్తుంది, ఇక్కడ రాజకీయాలు పని చేస్తున్నాయి, ఇక్కడ బలమే పని చేస్తుంది, ఇక్కడ డబ్బులు అవేనే ఉంది. ఆడు యూదుడు అంట, ఆడు ధర్మశాస్త్రం, ఆడు సబ్బాత్ అంట, ఆడు సున్నత అంట, ఇయ్యే పని చేస్తున్నాయి. నా దగ్గర ఏమీ లేవయ్యా, నా మనసు మారింది, నా బుద్ధి మారింది, పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాను, దానికి ఇక్కడ అవకాశం లేదనుకుంటా, నేను అందుకే లేచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంతకు నువ్వెవరు? నేను యూదుడిని. ఏడు ధర్మశాస్త్రం బయట లేదు, గుండెల్లో ఉంది. నా అంతర్యమే ధర్మశాస్త్రంగా మారింది. సున్నతి బయట చేయించుకోవాలి, లోపల చేయించుకున్నాను. బుద్ధి మార్గమే సున్నతి. ఆత్మకు పట్టిన పాపపు పొర తీసేసుకున్నాను. విశ్రాంతి, నువ్వే దేవుడికి కావాల్సింది, లోపల నన్ను తీసుకెళ్ళాడు. కాబట్టి బుద్ధి మారిన క్రైస్తవుడు దేవుడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుడిని అంతేనా? ధర్మశాస్త్రం పాటించేవాడా? పాటించేవాడు కాదు, మనం ధర్మశాస్త్రం పఠిత్తాం కానీ ప్రమాదం. పక్కాగా రాశాడు పౌలు, ఇప్పుడు టైం లేదు కానీ, ఎన్నిసార్లు ధర్మశాస్త్రం పాటించకుండా పట్టిస్తావో అన్నిసార్లు నువ్వు నెత్తి మీద పోగేస్తున్నట్టే. ఎన్నిసార్లు గుడిలో కూర్చుని వేరేది ఆలోచిస్తావో అన్నిసార్లు నీ భక్తి నీకు ప్రమాదమే. క్లియర్గా రాస్తుంది బైబిల్లో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. 3 బ్యాచ్లు. మొట్టమొదటిది ఏంటంటే, మొదటి బ్యాచ్ యూదుల విషయంలో దేవుడు చెప్పింది 3 రకాల యూదులు. 1 ధర్మశాస్త్రం కలిగిన యూదుడు. ధర్మశాస్త్రం ఎక్కడ కలిగి ఉన్నాడు? బాహ్యంలో కలిగి ఉన్నాడు, అంతే, ప్రవర్తనలో లేదు. ఆయన పక్కనెట్టేశాడు దేవుడు. 2 సున్నతి పొందాడు. సున్నతి పొందితే బాహ్యాచారమే సున్నతి. అది పొందితే సరిపోద్దా? బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? సున్నతి పొందిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? అబ్రహాంకు వారసులు అయిపోతారా? సున్నతి పొందిన వాళ్ళందరూ అయిపోరు. ఆడు 2వ బ్యాచ్. 3వ బ్యాచ్ అంటే తెలుసా? హృదయమందు ఆంతర్యంలో యూదుడైన వాడే యూదుడు. ఆంతర్యంలో సున్నతి పొందిన వాడే యూదుడు. దేవుని ఇశ్రాయేలు పేరెట్టాడు దేవుడు అక్కడ. ఇశ్రాయేలు వేరు, దేవుని ఇశ్రాయేలు వేరు. లోకం ఇశ్రాయేలు వేరు, సైతాన్ ఇశ్రాయేలు వేరు, దేవుని ఇశ్రాయేలు వేరు. లోక క్రైస్తవుడు వేరు, సైతాన్ క్రైస్తవుడు వేరు, దేవుని క్రైస్తవుడు వేరు. వీళ్ళు ఎక్కువ భూమి మీద ముద్దు పెట్టుకుని అప్పగించే క్రైస్తవుడు. ఖాళీ సింసలతో కడుపులు నింపేసి వేషధారులతో సున్నము కొట్టిన సమాధులను పోలినటువంటి ఇతరులను కొట్టుకున్నాడు పౌలు. ఆంతర్యంలో, అంతరంగంలో హృదయ శుద్ధి, లోపల ప్రక్షాళన, లోపల కడుక్కోవటం, స్వచ్ఛంగా నిలబడటం, ధైర్యంగా నిలబడటం. దేవుడు ఆడికి మెప్పు ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు చివరి మాట ఆయన. అట్టి వానికి మెప్పు దేవుడి నుంచి కలుగుద్ది. దేవుడికి ఇస్తాం. మన మెప్పు ఎవరి నుంచి కలగాలి? మన ప్రయాసం అంతా కూడా అంతే. మన పోరాటం, మన ఆరాధన అలా ఉండాలి. ఈ 3 విషయాలు మాట్లాడదాం అనుకున్నా. కాబట్టి ప్రభు చిత్రంతో మరోసారి మాట్లాడదాం. మొదటిది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నంత మాత్రాన్ని, ఎందుకంటే మనం అందులో ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ఇక్కడ నోటితో చెప్పినంత మాత్రాన మనం సబ్బాతీలో కానే కాదు, ఇక్కడ ఉన్నాను. బాప్తిసం పొందినంత మాత్రాన, ధర్మశాస్త్రాన్ని సబ్బాతుని పాటించినంత మాత్రాన పరలోకం వెళ్ళే క్రైస్తవులు మనం కానే. మరి ఎవరో ఆంతర్యములో క్రైస్తవుడైన వాడే, అంతరంగంలో క్రైస్తవుడైన వాడే, హృదయంలో సున్నతి పొందిన వాడే, వాడు మాత్రమే పరలోకంలోనికి.
ఈ 3 పాయింట్లు ప్రభు చిత్రంతో మరోసారి మాట్లాడుకున్నాం. దేవుడి మాటలు దీవించి సరైన విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదించి ఆయన అడుగుజాడలో నడిచేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుడికే చెందును కాక.